లెగ్ క్రాంప్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో చాలామంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఫస్ట్ ట్రైమిస్టర్, లాస్ట్ ట్రైమిస్టర్‌లో లెగ్ క్రాంప్స్ అని, టింగ్లింగ్ సెన్సేషన్ అట్లా కంప్లెయింట్ చేస్తూ ఉంటారండి. ఇది చాలా కామన్ సింప్టమ్ అనమాట. సో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. కొంతమంది ప్రీ ప్రెగ్నెన్సీలో కూడా డైట్ సరిగా లేకపోవడము, లేకపోతే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి డైట్ వామిటింగ్ వల్ల డైట్ సరిగా తీసుకోకపోవడము, డైట్ విత్ లో ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం అంటామనమాట. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇవి తీసుకోకపోయినా ఇంకొంతమంది కూర్చొనే ఉంటారు ఇలాగా. సిట్టింగ్ జాబ్స్ వాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్ కూర్చొనే ఉంటారు. ఈ కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే లెగ్స్‌లో అంతా బ్లడ్ చేరిపోతుంది. ఈ వాసో డైలటేషన్ వల్ల. ఇంకొకటి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల, ఈ బ్లడ్ అక్యుములేషన్ వల్ల అంతా ఏమవుతుందంటే లెగ్ క్రాంప్ స్టార్ట్ అయిపోతాయన్నమాట. ఇంకొంతమంది ఎక్సర్సైజ్ చేయరు. కొంతమంది ప్రిషియస్ ప్రెగ్నెన్సీ ఉంటారు. సో వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయరు. సో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల. ఇంకొంతమంది వామిటింగ్ వల్ల వాటర్ తీసుకోరు, డీహైడ్రేషన్ వల్ల. ఇంకొంతమంది మజిల్ స్ట్రెయిన్ వల్ల ఒకటి. సో వీటన్నిటి వల్ల. ఇంకొంతమంది వెయిట్ ఎక్కువ ఉంటారండి, ఒబీస్ పేషెంట్స్ వల్ల. వీటి వల్ల ఏమవుతుందంటే చాలా మంది టింగ్లింగ్, నమ్నెస్, ఒక్కొక్కసారి క్రాంప్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారనమాట. ఇది వెరీ కామన్ అనమాట. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, వీళ్ళు సిట్టింగ్ జాబ్స్ అయినా, సెడెంటరీ లైఫ్ స్టైల్ అయినా ఎవ్రీ 1 అవర్‌కి కొంచెం రిలాక్స్ అవ్వాలండి. ఇట్లా లెగ్స్ మూవ్ చేయడము, ఇట్లా కాఫ్ మజిల్స్ మూవ్ చేయడము, జెంటిల్ మసాజ్ ఎక్కడైతే క్రాంప్ వచ్చిందో అట్లా జెంటిల్ మసాజ్ ఇవ్వడము. ఇట్లా కూర్చున్నా కూడా ముందు స్టూల్ వేసుకొని కాళ్ళు ఇలా హ్యాంగ్ చేసుకోకుండా ఆ స్టూల్ మీద రెస్ట్ ఇవ్వడము. మెయిన్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. వాటర్ ఇంటేక్ బాగా ఉండాలి. అండ్ అన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్‌లో బనానా, కివి అనమాట. ఈ రెండిట్లోన పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. అండ్ కోకోనట్ వాటరు, బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి. కొంతమందికి ఐస్ ప్యాక్స్ పెట్టినా తగ్గుతుంది, హాట్ ప్యాక్స్ పెట్టినా తగ్గుతుంది. జెంటిల్ మసాజ్, జెంటిల్ ఎక్సర్‌సైజెస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి వెయిట్ మేనేజ్‌మెంట్. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే నార్మల్ వెయిట్, నార్మల్ BMI, బాడీ మాస్ ఇండెక్స్ ఉన్నారా లేదా అవన్నీ చూసుకోవాల. సో ఇవన్నీ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వాళ్ళకు అన్‌ఈవెంట్‌ఫుల్ ప్రెగ్నెన్సీ ఉంటుందన్నమాట. సో వీళ్ళకు హాట్ బాత్స్ చేసుకోవడము, వార్మ్ బాత్స్ అట్లా హాట్ వాటర్‌తో వాష్ చేసుకున్నా కూడా, జెంటిల్ మసాజు, హాట్ ప్యాక్స్ వీటన్నిటి వల్ల కూడా రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకొంతమందికి మనం మెగ్నీషియం సప్లిమెంట్స్ అట్లా అడ్వైస్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ కార్నిటిన్ సప్లిమెంట్స్ ఇవన్నీ టాబ్లెట్స్ రూపంలోన, జెల్స్ రూపంలోన అడ్వైస్ చేస్తూ ఉంటాం. దానివల్ల కూడా రిలీఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ.